మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్తే, వీటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అది ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో ఈరోజు మనతో క్లుప్తంగా వివరించడానికి 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ మనతో పాటు ఉన్నారండి. ఆయనే డాక్టర్ ప్రశాంత్ గారు. ఆయన అడిగి పుత్రాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్, చాలామంది ఇప్పుడున్న ఐటీ సెక్టార్లో నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. మరి నైట్ షిఫ్ట్స్ చేసేటోళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు అదే యుఎస్ షిఫ్ట్, యూకే షిఫ్ట్ చాలా మంది చేస్తారు. అది ఇన్నెవిటబుల్, అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఇన్నెవిటబుల్ అది. సో చేసుకోవాలి. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు యూజువల్గా మనము రాత్రి జాగరణ అండ్ దివాస్వప్న అంటే డే స్లీప్, రాత్రి జాగరణ అంటే నైట్ అవేకినింగ్. ఇది రెండు మనము అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాత దోష పెరిగిపోతుంది అని చెప్తారు. సో ఆ టైంలో ఏం చేయాలంటే నైట్ షిఫ్ట్స్ ఉందో ఆ టైంలో యూజువల్గా డిన్నర్ ఏముందో ఒక 6 o'clock అలా 6:30 అంటే వాళ్ళకి అది బ్రేక్ఫాస్ట్ అలాగా. ఈవినింగ్ 6:30 డిన్నర్ ఈజ్ ఈక్వల్ టు బ్రేక్ఫాస్ట్. సో ఆ టైంలో తీసుకొని ఇన్ బిట్వీన్ కొద్దిగా వేడి నీళ్ళు తాగితే, కొద్దిగా ఒక అశ్వగంధ టీనో లేకపోతే అల్లం చాయ్ అలాగా మనం అంటే వితౌట్ పాలు, వితౌట్ మిల్క్ వాడకుండా గ్రీన్ టీ అలాగా వాడితే, వేడి నీళ్ళు కొద్దిగా చేసి వాడితే, ప్లస్ కొద్దిగా ప్రాణాయామ అలా మెడిటేషన్ కొద్దిగా చేస్తే ఆ టైంలో కొద్దిగా ఇన్ బిట్వీన్ ఒక 5 minutes ఆఫ్ మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ తీసుకుంటే. సో ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడు వస్తారో ఒక 5-6 o'clock. సో యూజువల్గా ఏం చేస్తారంటే ఆ టైంలో అంటే హెవీ లంచ్ అంటే హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. ఆ టైంలో కొద్దిగా మోడరేట్గా లైట్, ఎందుకంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఏముందో అది డిన్నర్ అయిపోతుంది వాళ్ళకి మార్నింగ్. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ యూజువల్గా అందరు ఏం చేస్తారంటే ఎక్కువ పట్టుకుంటారు. ఆ టైంలో కొద్దిగా లైట్గా ఫుడ్ తీసుకోండి. తర్వాత ఒక 5-6 hours స్లీప్ తర్వాత యూజువల్గా అదే ఫుడ్ తీసుకోవచ్చు. సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కొద్దిగా చూసుకోవాలి అక్కడ. అండ్ కొద్దిగా గైడెడ్ మెడిటేషన్ చేస్తే, ప్లస్ వేడి నీళ్ళు, అండ్ ఇన్ బిట్వీన్ దే కెన్ హ్యావ్ సమ్ స్ప్రౌట్స్ అనమాట. సో బేసిక్గా కార్బోహైడ్రేట్స్ కొద్దిగా తగ్గిస్తే అండ్ ప్రోటీన్, ఫైబర్స్ అండ్ స్ప్రౌట్స్ కొద్దిగా వాడితే బెటర్. అంటే మార్నింగ్ స్లీప్ కూడా ఒక 8 hours ఉండేటట్టు చూసుకోవాలి. 6 to 8 hours యూజువల్గా ఉండాలి. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్కి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.